Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. గైస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఈ ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా గైస్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే హ్యాకర్స్ లీగల్గా ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేస్తారు. ఓకేనా, సో అంటే మనకి హ్యాకర్స్ వచ్చేసి చాలా విధాలుగా మనీ అనేది ఎర్న్ చేస్తారనమాట. సో లీగల్గా ఒక ఎథికల్ హ్యాకర్ ఏ విధంగా ఎలా ఎర్న్ చేస్తాడో, ఎన్ని విధాలుగా ఎర్న్ చేస్తారని చెప్పేసి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో అందుకని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ అనమాట. టెక్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది గైస్. ఇందులో వచ్చేసి కంప్లీట్గా మీకు ప్రోగ్రామింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే పైథాన్ ట్యూటోరియల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెక్ ప్రోగ్రామింగ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి వెళ్ళేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో వీడియోస్ చూసేసి ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోండి గైస్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే గైస్, హ్యాకర్స్ వచ్చేసి చాలా వేస్లో అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఎథికల్ హ్యాకర్స్కి వచ్చేసి కొన్ని వేస్ మాత్రమే ఉంటాయి, బట్ ఇల్లీగల్గా బ్లాక్ హ్యాకర్స్ ఎర్న్ చేయాలంటే చాలా వేస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎన్ని విధాలుగా ఫ్రాడ్స్ చేసేసి ఎన్ని విధాలుగా ఎర్న్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వైట్ హ్యాకర్స్, వాళ్ళు ఎర్న్ చేయడానికి అయితే కొన్ని వేస్ మాత్రమే ఉంటాయి అనమాట. సో వాటి గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో బ్లాక్ హ్యాకర్స్ వచ్చేసి చాలా విధాలుగా ఎర్న్ చేస్తుంటారు, అందరినీ ఫ్రాడ్ చేసేసి. సో ఈ వీడియోలో వచ్చేసి ప్రజెంట్ మనం ఎథికల్ హ్యాకర్స్ ఎన్ని వేస్గా మనీ అనేది ఎర్న్ చేస్తారు అనేది లీగల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, సో అందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే గెట్ ఎంప్లాయిడ్ అనమాట. అంటే మనం ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ నేర్చేసుకొని, సో ఎథికల్ హ్యాకింగ్, పెంటెస్టింగ్, టెస్టింగ్, లైనక్స్ ఇవి కోర్సెస్ నేర్చుకొని మనం ఒక ఎంప్లాయీగా ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి ఆ కంపెనీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే శాలరీ టైప్ తీసుకోవచ్చు మనం. ఓకేనా, సో ఇట్లా మనం సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని ఒక కంపెనీలో వర్క్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మనకి ఇది ఒక వే అనమాట. అండ్ నెక్స్ట్ వే వచ్చేసి వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి వర్క్ చేసి కూడా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా కాకుండా నార్మల్గా ప్రైవేట్ నుంచి కొంతమందిని తీసుకుంటారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అట్లా గవర్నమెంట్కి మనం హెల్ప్ చేసి కూడా ఇన్వెస్టిగేషన్స్లో, సో అప్పుడు మనకి గవర్నమెంట్ అనేది ఇంత అమౌంట్ అని చెప్పేసి అయితే పే చేస్తుంటుంది అనమాట. సో ఇలా మనం గవర్నమెంట్కి హెల్ప్ చేసి కూడా, అంటే గవర్నమెంట్కి వర్క్ చేసేసి లైక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ, అంటే మనకి సైబర్ క్రైమ్స్ జరుగుతాయి కదా, సో వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రైవేట్గా కొంతమంది ఎథికల్ హ్యాకర్స్ని హైర్ చేసుకొని, సో వాళ్ళ ద్వారా ఆ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పేసి అయితే వాళ్ళకైతే పే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వే వచ్చేసి బగ్ హంటింగ్. ఓకేనా, సో ఇది వచ్చేసి చాలామంది ఇంట్లో కూర్చొని కొన్ని ల్యాక్స్ ఎర్న్ చేస్తారనమాట. సో ఇది యూస్ చేసుకొని, బగ్ హంటింగ్ ప్రోగ్రామ్ యూస్ చేసుకొని చాలామంది ఇంట్లో కూర్చొని చాలా ల్యాక్స్ అయితే ఎర్న్ చేస్తుంటారు. సో ఇదే ఎలా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటిలలో బగ్స్ని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో, సో వెబ్సైట్స్ తీసుకొని వాటిలో బగ్స్ని ఫైండ్ అవుట్ చేసేసి ఆ బగ్ని వాళ్ళు రిపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ బగ్ని బేస్ చేసుకొని ఆ వెబ్సైట్ వాళ్ళు ఇంత బౌంటీ అని చెప్పేసి అయితే పే చేస్తారనమాట. సో ఒక బగ్ వచ్చేసి 1 lakh పే చేయొచ్చు, 2 lakhs కూడా పే చేయొచ్చు. అది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసే బగ్ మీద ఉంటుంది అనమాట, వల్నరబిలిటీ. సో ఆ వల్నరబిలిటీని బేస్ చేసుకొని ఆ వెబ్సైట్ వాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఇట్లా చాలామంది కొన్ని ల్యాక్స్ అయితే ఎర్న్ చేస్తారనమాట. పెద్ద పెద్ద వెబ్సైట్లలో బగ్స్ ఫైండ్ అవుట్ చేసేసి కొన్ని ల్యాక్స్ అయితే ఎర్న్ చేస్తుంటారు. సో ఇది మెయిన్గా ఎక్కువ యూస్ చేసే వే అనమాట. సో చాలామంది ఎథికల్ హ్యాకర్స్, పెంటెస్టర్స్ అయితే ఎక్కువ ఇలానే అయితే మనీ ఎర్న్ చేస్తుంటారు అనమాట, బగ్స్ని ఫైండ్ అవుట్ చేసేసి. అండ్ నెక్స్ట్ వే వచ్చేసి ఎడ్యుకేట్ అదర్స్. అంటే ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ చేసిన తర్వాత, సో మనకి ఒక మంచి అడ్వాన్స్ లెవెల్లో మనకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత, సో మనం మనకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి నేర్పించేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం, అంటే లైక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. సో ఎథికల్ హ్యాకింగ్ అండ్ అలాగే పెనట్రేషన్ టెస్టింగ్, లైనక్స్, సో ఇటువంటి కోర్సెస్ మనం చేసి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత, సో మన దగ్గర ఉన్న నాలెడ్జ్ వేరే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చేసి, సో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవడం. సో ఇట్లా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి కూడా మనీ ఎర్న్ చేసే వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారనమాట. సో ఇది కూడా మనకు ఒక వే మనీ ఎర్న్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ వే ఏంటంటే, ఇప్పుడు మనం ప్రీవియస్గా వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకున్న నాలెడ్జ్ని మనం వీడియోస్ రూపంలో చేసి యూట్యూబ్లో పెట్టడం, అండ్ అలాగే ఆర్టికల్స్ రాసేసి వెబ్సైట్లలో పోస్ట్ చేయడం, అంటే బ్లాగ్స్ రాయటం. సో ఇట్లా మనం మనకున్న నాలెడ్జ్ని ఇంటర్నెట్లో షేర్ చేసి కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు సపోజ్గా నాకు నాలెడ్జ్ ఉంది, సో అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసేసి మనీ ఎర్న్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టుకోవచ్చు, అండ్ అలాగే మనకున్న నాలెడ్జ్ని
వీటిని ఆర్టికల్స్ రూపంలో రాసేసి వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసినట్టయితే సో, వెబ్‌సైట్ నుంచి కూడా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అయిపోతదనమాట. సో, ప్రీవియస్ వే ఏంటంటే మనం లైవ్ ట్రైనింగ్ ఇచ్చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చని చెప్పుకున్నాం. సో, ఇదేంటంటే మనకంటూ ఒక కమ్యూనిటీ ఉంటది. లైక్ ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఒక 20,000 వరకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో, వీళ్ళందరికీ నేను ఇట్లా నాలెడ్జ్ అనేది షేర్ చేసేసి మనీ ఎర్న్ చేస్తుంటాననమాట. సో, ఇది కూడా ఒక వే మనకి. మనకున్న నాలెడ్జ్‌ని ఇంటర్నెట్‌లో షేర్ చేసేసి అంటే ఆర్టికల్స్ టైప్ రాసేసి వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయటం అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టటం అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం. సో, ఇట్లా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లైవ్‌గా ట్రైనింగ్ ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలా మనకున్న నాలెడ్జ్ ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో షేర్ చేసేసి కూడా మనం నాలెడ్జ్ ఇచ్చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఈ 5 వేస్‌గా మనం లీగల్‌గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చనమాట ఒక ఎథికల్ హ్యాకర్‌గా. ఓకేనా. సో, ఇప్పుడొచ్చేసి మీకు కంప్లీట్‌గా 5 వేస్ అయితే చెప్పాను. సో, ఈ 5 వేస్ యూజ్ చేసి మనమైతే ఎథికల్ హ్యాకర్‌గా లీగల్‌గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు గైస్. బట్ అనెథికల్‌గా చూసుకున్నట్టయితే మనకి చాలా వేస్ అయితే ఉంటాయి మనీ ఎర్న్ చేయాలి అంటే. బట్ మనం ఎథికల్ వేగానే మనం మాట్లాడుకున్నాం ప్రెజెంట్ అయితే. సో, ఇది గైస్ ఈ 5 వేస్ యూజ్ చేసుకొని మనమైతే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.